ఈరోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఫన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం మేడం ఏం చేస్తుందో మరి. ఏంటన్నా ఇది? ఈ ఎటెల్లాలో రూట్ తప్పిపోతాం ఎప్పటికప్పుడు. అన్న లుక్ నీకంటే ఈ కెమెరాకి ఎక్కువ ఇస్తారు. డైలాగ్స్ ఎక్కువ ఉండవని తెలుసు కదా, మొత్తం అంతా సిరీస్ లోనే మాట్లాడదాం అంతే. హలో. సో చాలా లాంగ్ లొకేషన్ వచ్చాము. లొకేషన్ అయితే ఆసమ్ ఉంది, బట్ కొంచెం లేట్ గా రెడీ అయ్యాను. మేడం గారు ఆల్రెడీ షూట్కి వెళ్ళిపోయారు. షూట్ స్టార్ట్ చేసింది. సో మా కష్టాలు ఏంటంటే వెనకాల ఈ ఫోన్లు మోసుకుంటూ కీస్ మోసుకుంటూ పాప మీదేమో ఎక్కుపోయింది అది, వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళుకుంటూ. కానీ చూద్దాం, ఈరోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఫన్ ఉంటుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సమ్మర్ అనే ఫీల్ నుంచి బయటకు వచ్చినట్టు ఉంది. లొకేషన్ తప్పిపోతున్నాం. కొత్తగా ఉంది కదా ఇది. దానికి తోడు ఇది 14 ఎకర్స్ ఎంతో చెప్తాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి తిరిగేలోపు అయిపోతుంది. లొకేషన్ బాగుంది కదరా. లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈవినింగ్ వరకు వర్షం పడకపోతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇది ఏదో రిసార్ట్ అటు సైడ్ ఎప్పుడో సీరియల్ షూట్ చేసాము. ఓకే, అప్పుడు లాక్డౌన్ లో చేసాము. నీళ్ళలోకి వచ్చామమ్మా. అమ్మా వచ్చామండి నీళ్ళలోకి. ఎండాకాలం ఎండలు చంపుతున్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం మేడం ఏం చేస్తుందో మరి. ఏంటన్నా ఇది? దీని మీద 2-3 షర్ట్లు ఎంత సచ్చింది లొకేషన్ లో తెలియట్లా. అవును, ఈ ఎటెల్లాలో రూట్ తప్పిపోతున్నాం ఎప్పటికప్పుడు. ఎండలో మాడిపోతున్నాం. ఓ పక్కన నవీన్ గాడు, ఇంకో పక్కన ప్యాంట్ సరిపోతుంది. 3 అడుగులు. అయ్యయ్యో, మనం ఎక్కడో తప్పిపోయాం. ఫోన్ ఎత్తట్లేదు. ఈవిడ కూడా లేదు ఇక్కడ. ఆవిడ మాయమైపోయింది ఏంటి మరి. అక్కడ లొకేషన్ ఏంటిది? దాని దగ్గరికి అలా వెళ్ళాలి. సర్లే, వాళ్ళే ఫోన్ చేసి వస్తారు కదా. సిల్అవుట్ షాట్ లాగా వస్తుంది కదా. మన పని లేకపోతే వెళ్ళిపోవటం బెటర్. పాప ఇంట్లో ఫ్రీ అని అడిగిన పాపానికి ఫ్రీయేనా ఫోన్ చేసి ఫ్రీయేనా అంటే ఫ్రీ ఎక్కానా దా కింద వచ్చే ఎక్కి అంది. ఏదో వెళ్తున్నాం కదా అని ఎక్కా. ఇక్కడ ఎక్కేస్తుందండ. ఆమె ఆడి తీయాలి అసలు. నిజంగా చాలా చిల్ అవుతున్నాను అయితే. రెడీ 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 కమాన్ 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 రెడీ. నేను చెప్పినప్పుడు ఇట్లా ఫ్రై చేశాను. ఓకే రెడీ రెడీ 1 2 3 గో. ఇప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది. 2 నిమిషాలు ఇటు వచ్చి నుంచుని ఐస్ ఓపెన్ చేస్తే నీకు సెట్ అవుతుంది. సో ఈరోజు ఆల్మోస్ట్ 40 ఉంది. ఈ ఫోటోషూట్ ఇవంతా కూడా నీట్గా ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేసి రీల్స్ అప్లోడ్ చేద్దామని అనుకున్నా. బట్ దీని వెనకాల ఉన్న కష్టం కూడా ఒకసారి మీరు చూడాలి కాబట్టి వ్లాగ్ చేస్తున్నారని మా ఆయన చెప్పారు కాబట్టి నేను కూడా స్టార్ట్ చేసాను. వెనకాల పడిపోతావు. సో దాంట్లో పడేయటానికి అక్క ఈ డ్రెస్ ఆల్మోస్ట్ 15 మీటర్స్ డ్రెస్ అన్నమాట. సో చాలా కష్టపడి మోయడం వీటికి చాలా కొంచెం ఇబ్బంది అయింది. అండ్ మా శాంతి నేను మాడిపోయాము.
మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ అసలు ఇది. సో యా, మా సిరీస్ కోసం కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, వాటన్నిటికీ సంబంధించి ఎపిసోడ్స్ కూడా త్వరలోనే వచ్చేస్తాయి. అండ్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ కాస్ట్యూమ్ సెటప్కి వెళ్ళిపోదాం. సో అయితే మేము ఈరోజు ఫోటోషూట్ చేయబోయేది ది ఫోటో గ్యారేజ్. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇక్కడ దగ్గర నుంచి కొంచెం లేక్ లాంటిది అండ్ మండువా హౌస్ మనకి ఇక్కడ. సో ఒక మనాలి వెళ్ళినట్టు స్నో సెటప్ కానీ ఇవి అంతా చాలా చాలా బాగుంది. కిడ్స్ ఫోటోషూట్కి కానీ, బర్త్డేస్ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, కపుల్ షూట్స్ అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంది. సో ఇలాంటి చోట మేము కూడా ఒక డిఫరెంట్గా థీమ్తో ప్లాన్ చేస్తున్నాము. సో మా ఫోటోగ్రాఫర్స్ నరేష్ క్లిక్స్. సో వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నారు. అండ్ నా కాస్ట్యూమ్స్, ఈ కాస్ట్యూమ్ అయితే మానస అని చెప్పి అమ్మాయి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తా. అండ్ ఇప్పుడు వీడియోగ్రఫీ చేస్తున్న భవిష్య గారికి కూడా కృతజ్ఞతలు. అండ్ జస్ట్ చాలా మంది అడుగుతున్నారు రా మనల్ని ఇప్పుడు ఏదైనా కాస్ట్యూమ్ ఇది ఎక్కడ తీసుకున్నారు, ఏ లొకేషన్ అని. సో ఇది చూసి చాలామంది ఇక్కడికి రావచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ ఉంది అప్పుడు కానీ వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది ఇది. సో యా, నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్కి వెళ్ళిపోదాం. ఏ అకేషన్ వచ్చినా ఆడవాళ్ళకి కావాల్సింది ఆభరణాలే, అది వెండి అయినా బంగారం అయినా. అందుకే అమ్మకు ఏ అకేషన్ వచ్చినా ఆడవాళ్ళకి కావాల్సింది ఆభరణాలే, అది వెండి అయినా బంగారం అయినా. అందుకే మదర్స్ డే కోసం ఏ అకేషన్ వచ్చినా ఆడవాళ్ళకి కావాల్సింది ఆభరణాలే, అది వెండి అయినా బంగారం అయినా. నెక్స్ట్ ఏం చెప్పావు? మా అమ్మ చాలా బెస్ట్. మా మదర్స్ డేకి మా అమ్మకి నచ్చింది తీసుకుంటే ఇంకా బెస్ట్. అలా రెడీ, సైలెన్స్. ఓకే, గుర్తుందా స్క్రిప్ట్? ఫస్ట్ చెప్పి మా అమ్మ బెస్ట్. మా అమ్మ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మా అమ్మ బెస్ట్. మదర్స్ డేకి మా అమ్మకి నచ్చిన గిఫ్ట్ తీసుకోవడం ఇంకా బెస్ట్. కొంచెం తీరుగా చెప్పు. మా అమ్మ బెస్ట్. మా అమ్మ బెస్ట్. మా అమ్మ బెస్ట్. మదర్స్ డేకి ఆవిడికి నచ్చిన గిఫ్ట్ తీసుకోవడం ఇంకా బెస్ట్. మా అమ్మకి నచ్చిన ఇంతలాగే చేస్తే కట్ చేస్తారన్నా. రెడీ. పాప ట్రై చేశాడు అక్క. ఓకే ఓకే. ఓకే. బిర్యానీ పెట్టుకొని తెలుసు. ఆకలేస్తుందన్న, ఏదైనా పర్లేదు. ఇప్పుడు డైట్లు గీట్లు ఏం పని చేయవు ఇక్కడ ఇంత ఎండకి. వేసేయండి, ఇట్స్ ఓకేలే, ఏం కాదు. ఇదేమో నా షర్ట్ వేసుకుని ఆవిడ మరి బాగుందా అండ ఈరోజు? డోలు తీరిపోతుందన్న. హలో, సెకండ్ కాస్ట్యూమ్. ఇప్పుడు స్టూడియో వదిలేసి రోడ్ల మీద పడింది. అదే కదా, మనం డబ్బులు కట్టిన స్టూడియోగా రోడ్లకా నాకు అర్థం కావట్లేదు. స్టూడియో వదిలేసి రోడ్డు వరకు వచ్చారు. ఒక చిన్న సైజు ప్రొడక్షన్, ఒక స్టాఫ్ లాగా ఉంది కదా మనకి ఈరోజు. ఎవరు ఫ్రేమ్లోకి వేసారు ఫ్లవర్స్? వాళ్ళు ఫ్రేమ్ లోకి వేసారు, నువ్వు ఫ్రేమ్ లోకి నడవలా. నేను నా కెమెరాలో ఉన్న ఫ్రేమ్ లోకి వేసాను, నీ బ్లాగ్ లో ఫ్రేమ్ లోకి నేను నడవలేదు. ఏంటో కొత్తగా ఉన్నావు ప్రియా. ఓకే, ఇవ్వ నువ్వు ఇప్పటివరకు చూడలేదు, లెన్స్ పెట్టావు నువ్వు. ఏంటి కొత్తగా ఉన్నావు అనుకుంటున్నా నేను. సో
సో అన్నీ చాలా కొత్తగా ఉండబోతున్నాయి మన ఛానల్లో. కొత్త వ్లాగ్స్ రాబోతున్నాయి, సిరీస్లో కొత్త ఎపిసోడ్స్ రాబోతున్నాయి. అండ్ మా గెటప్స్ కానీ అండ్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే నేను గులాబీ శాడీలో ఉంటాను. డైలాగ్స్ ఎక్కువ ఉండవని తెలుసు కదా, మొత్తం అంతా సిరీస్ లోనే మాట్లాడదాం అంతే. వాళ్ళు చెప్పేసినట్టు వేస్తున్నారు ఫ్లవర్స్. ఇప్పుడు నేను వేస్తా చూడక్క. ఫ్లవర్స్ అయ్యండి రా. అసలు వాళ్ళందరినీ ప్లాన్ చెయ్యి, నేను నడుస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? అదే అలాగే వెయిటింగ్ లో ఉన్నారు. మొత్తం ఇట్లా పూలతో నింపాలన్నమాట. మార్నింగ్ అంతా మేము ఒక 40 డిగ్రీస్ సెల్సియస్ లో దాని టెంపరేచర్ లో చేసాము. ఇప్పుడు కొంచెం పర్లేదు, గాలి అది బాగుంది. నాకు ఇవ్వండి, నేను వేస్తాను. మన మీద మనుషులు బురద జల్లినా కూడా మనం ఒక లోటస్ లా వెరజల్లాలి అని చెప్పి. వావ్ సూపర్. ఐఎమ్ ఏ లోటస్. మీరందరూ ప్రొడక్షన్ సెట్ వేస్తున్నది అంతా. ఫ్లవర్స్ రెడీ. ఆగు. సో ఈరోజు నా ఫోటోషూట్కి నన్ను ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేశారు భవానీ మేకోవర్స్. భవానీ మేకోవర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఇన్స్టా హ్యాండిల్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మీ ఇంట్లో కూడా కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కూతుర్లు కానీ, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఎలాంటి ఈవెంట్స్కి అయినా సరే వచ్చి అమ్మాయిని ఇంత బాగా రెడీ చేసేస్తారనమాట. సో నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఎందుకనంటే నేను బేసిక్గానే ఎక్కువ ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకోవడం కానీ, ఇలాంటి బ్రైడల్ మేకప్స్ ఇవి అస్సలు పెట్టుకొని ఏదో కొంచెం 4 బొట్లు ఇలా పెట్టేసుకొని వచ్చేస్తాం. సో ఈ అవుట్ఫిట్ వచ్చి మన వార్డ్రోబ్ టాక్స్ దేవ్యాని చేశారనమాట. చాలా బాగుంది కదా. సో చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, హెల్ప్ అవుతాయి. ఎందుకనంటే ఇంట్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏ లొకేషన్లో ఫొటోస్ చేయించుకోవాలి, ఎవరితో కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకోవాలి అండ్ ఎవరితో మేకప్ అండ్ హెయిర్ చేయించుకోవాలి ఏంటి అని. సో ఈ అవుట్ఫిట్స్ అండ్ మేకప్ అండ్ కంప్లీట్ లొకేషన్స్ ఇవన్నీ కూడా నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మీ ఇంట్లో జరిగే వాటన్నిటికీ కూడా ఇంకా బాగా హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఎక్కువ అక్కడ బయటకు వెళ్ళిపోయి ఫొటోస్ దిగేస్తాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ కాస్ట్యూమ్ ఫర్ టుడే. ఎస్. అన్న లుక్ నీకంటే కీకెవరాకి ఎక్కువ ఇస్తాడు. బాగుందా? చూపించండి. లైట్ పెట్టు. జస్ట్ కొంచెం ముందుకు హ్యాండ్ పెట్టండి. జస్ట్ అలా అంతే. కొంచెం ముందుకు ఇంకా అడ్జరే జస్ట్ లుక్ అట్ చూడండి. యాజ్ అంతే. నైస్.
ఓవర్ కంప్లీట్గా భవానీ మేక్ ఓవర్స్. అండ్ ఈ క్లిక్స్ అన్నీ కూడా తీసింది నరేష్ క్లిక్స్ గారు. సో వీళ్ళందరికీ సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీ ఇంట్లో జరగబోయే శుభకార్యాలకు కానీ దేనికైనా సరే వీళ్ళని కాంటాక్ట్ చేసేయచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ గైస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు సిరిష్ణు ఛానల్. అండ్ నెక్స్ట్ అతి త్వరలోనే మన సిరీస్ కూడా రాబోతుంది. అప్పటి వరకు కీప్ సబ్స్క్రైబింగ్. బై.